మిత్రులు వీక్షకులందరికీ శుభోదయం, శుభ ఆదివారం. ఈనాడు 14 సెప్టెంబర్ 2025 ఆదివారం పదకేళి నిలువు అడ్డం ఆధారాన్ని బట్టి ఒకసారి సమాధానాలు చూద్దాం. మొదటగా అడ్డం చూస్తే మొదటిది నటుడు చేసేది నటన, 3 రవిక అంటే కంచుకం, 5 అనుజ్ఞ అనుమతి అంటే ఆనతి, కృష్ణుడి పెంపుడు తల్లి యశోద, తలదూకోవడానికి దువ్వెన, శ్రేష్టం ప్రశస్తం అంటే అదొకటి సమాధానం తెలియలేదు, 10 తగలబెట్టడం అంటే దహనం, 12 దేవకి సోదరుడు కంసుడు, కోతి అంటే వానరం, 16 అడ్డం, 38తో సెంటి అంటే అత్తరు, 17 సన్మానితుల భుజాల మీద కప్పేది శాలువ, చివరి సున్నా పెడితే కాలం అంటే సున్నా పెడితే సమయం, అగ్ని అంటే అది అంగారకుడు, కాంతి వెలుగుని రువాణం అంటారు, ముసిముసి నవ్వు, 26 నివాస స్థానం వీడిది అంటే బస, 27 తందాన తాన, 30 నారి, ఆజ్ఞా హుకుం అంటే ఆదేశం, విష్ణుమూర్తి అంటే వాసుదేవుడు, 34 ఆస్థానం దర్బారు ఉద్యోగం అంటే కొలువు, 35 సహనం అంటే ఓరిమి, 37 శిరోజాలు అంటే జుట్టు, 38 మామ భార్య అంటే అత్త, 39 తల తెగిన వేడుక అంటే డుక, ఉత్తరీయం అంటే కండువ, తిట్లు దోషణలు అంటే చివాట్లు, అడ్డం 16తో చవి అంటే రుచి, స్వర్గం అంటే దేవలోకం, భార్యాభర్త అంటే ఆలుమగలు, అడ్డం 45తో మనసు అంటే చిత్తం. ఇక నిలువు ఆధారాలను చూస్తే అమరకంటక పర్వతాలను పుట్టి అరేబియా సముద్రంలో కలిసేది నర్మద, కన్ను అంటే నయనం, కోట చుట్టూ రక్షణ కోసం తవ్వేది కందకం, కుమారస్వామిని కందుడు అంటారు, గుర్తు చిహ్నం అంటే ఆనవాలు, అంధకారం అంటే తిమిరం అంటారు. అలాగే ఆంజనేయుడు అంటే హనుమ, గింగిరాలు తిరిగే వాయువు అంటే సుడిగాలి, మంచానికి అల్లే నేత పట్టే నవ్వారు, పార్వతి అంటే శాకంబరి, శరం అంటే బాణం, నిరంతరం ఎల్లప్పుడూ అంటే సతతం, తాజ్మహల్లో ఉన్నది యమున, సమీపంలో ఉన్నది యమున, శ్రీనివాసుడు అంటే వాసుదేవుడు, తారకాని తార సితార, ఎవరికి తెలియకుండా దాచిపెట్టని దాపరికం అంటారు, మసీదులో ముస్లింలు చేసేది నమాజు, మహిళ అంటే నారి, భార్య అంటే ఆలు, చివర లేని పట్టు చీర అంటే పట్టుచి, నూతన అంటే కొత్త, శలభాలు అంటే మిడతలు, దోశలు అంటే అట్లు, 40 పట్టిక బెల్లాన్ని కలకండ అంటారు, 43 ఎడమ భాగాన్ని వామభాగం అంటారు, 44 రక్షణ అంటే కవచం, 46 లత అంటే తీగ. అందరికీ ధన్యవాదాలు. నమస్తే.